నమస్కారం మేరీ గారు. నమస్తే నాగరాజ్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ మీరు చాలా చెప్పున్నారండి. బట్ అది ఏ బేస్ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది? ఎందుకంటే హ్యూమన్ రిలేటెడ్ థాట్స్ వచ్చినప్పుడు దేనికి అది డామినేట్ అవుతూ ఉంటుంది. బట్ ఏ ఫార్ములా తోటి ఖచ్చితంగా మనం ఇలా చేస్తే సక్సెస్ అవ్వడానికి ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఏముంది? మనీ అట్రాక్ట్ చేయడానికి అది ఎలా ఉపయోగపడుతుంది అంటారు అసలు? యాక్చువల్గా నాగరాజ్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే క్విక్ ఫిక్స్ అనుకుంటారు, అంటే విత్ ఇన్ సెకండ్స్లోని అలా జరిగేది అనుకుంటారు, లేదా ఒక మ్యాజిక్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. సో అది కాదు, యాక్చువల్గా ఒక వైబ్రేషనల్ కనెక్షన్ ఉండాలి. సో ఈ వైబ్రేషన్ కనెక్షన్ ఒక ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఒక కోరికకి మనం ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా అని తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్లో ఆల్రెడీ ఉన్నది ఒక నియమం అన్నమాట, విశ్వ నియమాల్లో ఒకటి. సో దీన్ని మనం మన నమ్మకాల మీద డిపెండ్ అవ్వి, మన ఆలోచనల మీద డిపెండ్ అవ్వి వర్క్ చేస్తూ ఉంటుంది అది. సో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. ఏ ఆలోచనలు చేస్తే దాన్ని రిజల్ట్గా తీసుకుంటాం. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. అయితే ఆలోచించేటప్పుడు ఒక ఫార్ములా బేస్లో కనుక కరెక్ట్గా ఆలోచించగలిగితే ఒక వస్తువైనా, మనీ అయినా, రిలేషన్స్ అయినా, ఏవైనా కరెక్ట్గా మనం వైబ్రేషన్ని బయటికి పంపించగలుగుతాము మన మైండ్ నుండి. ఆ ఫార్ములా ఏంటి అంటే ఆస్క్. ఫస్ట్ స్టెప్లో ఆస్క్ అంటే అడగడం. చాలామంది జనరల్గా చూడండి, ఇప్పుడు మనకి రెడ్ కార్ కావాలి అనుకోండి, నాకు బ్లాక్ కార్ వద్దు, బ్లూ కార్ వద్దు, సంథింగ్ ఇలా చెప్తారు. కానీ రెడ్ కార్ కావాలి అని చెప్తే సరిపోతుంది. నాకు ఇదొద్దు అదొద్దు అని అలా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెగిటివ్ థాట్ వస్తుంది. వైబ్రేషన్ అనేది అటు కూడా ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఒక మ్యారేజ్ చేసుకునే పర్సన్ని తీసుకోండి, లేదా మనీ అట్రాక్ట్ చేసే వాళ్ళని. మ్యారేజ్ చేసుకునే వాళ్ళైతే ఎలాంటి వైఫ్ వద్దో చాలా క్లారిటీతో ఉంటారు. అంటే అడగడం అనేది ఫస్ట్ కనెక్షన్లో ఉండరన్నమాట. ఎలాంటి వైఫ్ వద్దో, ఇలాంటి అమ్మాయి వద్దు, అలాంటి అమ్మాయి వద్దు ఇలా చెప్తారు, కానీ ఎలాంటి అమ్మాయి రావాలి లైఫ్లోకి అనే కనెక్షన్లో ఉండరు. సో ఇదే కాదు, చాలామంది ఆఫీస్కి లేట్ అవ్వకూడదు అంటే లేట్ అవ్వకూడదు అంటారు, కానీ నేను 9 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి అని థాట్ చేయరు. అంటే మనం మన ఆలోచనల్లో ఫస్ట్ ఆస్క్, అడగడం నేర్చుకోవాలి క్లారిటీతో. ఎప్పుడైతే ఒక కోరికను అడుగుతామో క్లారిటీతో, అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. అడిగిన తర్వాత దాన్ని మనం బిలీవ్ చేయాలి. ఖచ్చితంగా 9కి నేను ఆఫీస్కి వెళ్తాను, లేదంటే ఇలాంటి పర్ఫెక్ట్ నాకు సెట్ అవ్వే అమ్మాయి నా లైఫ్లో ఉంటుంది, రెడ్ కలర్ కారే నేను డ్రైవ్ చేసుకుంటూ నా కార్లో నేను ట్రావెల్ చేస్తాను. సో ఇలా క్లారిటీతో ఉండాలి. వద్దు అన్నదానికి మళ్ళీ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆస్క్ తర్వాత అది నా లైఫ్లో ఉంటుంది అని ఒక బిలీవ్తో ఉన్నప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవ్వడం మొదలవుతుంది అప్పటి నుంచి. సో అడిగిన వాళ్ళు వెంటనే నమ్మి నేను నా లైఫ్లో ఇది ఉంటుంది అని నమ్మినప్పుడు సో గుడ్ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఎలా అంటే రిసీవ్ చేసుకున్నాను అన్నట్లు. ఇప్పుడు కారు కొన్నారు, కారు కొన్న తర్వాత పార్కింగ్ ఏ ప్లేస్లో పెట్టాలి. సో దాన్ని ముందుగానే ఈ పార్కింగ్ ప్లేస్ ఉంది, నేను కారు కొన్న వెంటనే ఇక్కడ పెడతాను అని సెట్ చేసుకోవడానికి, కారు కొన్నాక చూసుకుందాంలే అది ఎప్పుడు అవుతుందో, అది జరిగినప్పుడు అప్పుడు ఆలోచిద్దాము, ఇలా ఉండకూడదు. ఇప్పుడు వైఫ్ వచ్చిన తర్వాత అంటే ఏ ఏరియాలో ఫ్యామిలీ పెట్టాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ హౌస్ కొనాలి, ఒకవేళ ఆల్రెడీ ఉన్న హౌస్ అయితే వాళ్ళ ఇంట్లో ఎలా ట్రావెల్ చేస్తారు, ఇలా ఆలోచించాలి. అంటే వచ్చిన తర్వాత ఎలా మన బిహేవియర్ ఉంటుందో సో దానికి తగ్గట్లుగా మనం ఒక ఆలోచన పట్ల ఉంటే, అది వస్తువైనా, మనుషులైనా, మనీ అయినా, ఏదైనా అలా ఉన్నప్పుడు గుడ్ కనెక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇది వద్దు, నాకు అది వద్దు అని ఆలోచిస్తున్నప్పుడు ఎనర్జీ అక్కడికి ఫ్లో చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే మనకి ఎప్పుడైనా కానీ ఫస్ట్ అడగాలి క్లారిటీతో, నేచర్కి మనం ఆ కనెక్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నమ్మాలి, ఇది నా లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది, నేను ఉంటుంది కాబట్టి దీన్ని కోరుకుంటున్నాను అని ఒక నమ్మకం ఉండాలి. ఉన్న తర్వాత అది రావడానికి రెడీగా ఉన్నప్పుడు స్వీకరించే మోడ్ కూడా ఉండాలి మైండ్లో. సో ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే మ్యారేజ్ సెట్ అవుతుంది అనుకోండి, ఫంక్షన్కి వెళ్ళను నేను అని చెప్పి ఇంట్లోనే కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ కనెక్షన్ మిస్ అవుతుంది. సో అంటే మనం ఎప్పుడైనా కానీ దానికి రెడీగా ఉండాలన్నమాట. మనం చేసే పనుల్లో రిసీవ్ చేసుకోవడానికి కూడా మన మైండ్ని ఓపెన్ మైండ్గా ఉంచాలి, స్వీకరించే మోడ్లో ఉండాలి. అప్పుడు మన లైఫ్లోకి మనం అనుకున్న వైబ్రేషన్ వెళ్తుంది, కోరికకి అది మ్యాచ్ అవుతుంది. కార్ అంటే కార్కి మ్యాచ్ అవుతుంది, జాబ్ అంటే జాబ్కి మ్యాచ్ అవుతుంది, మనీ అంటే మనీకి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వగానే అది మన రియాలిటీలోకి వస్తుంది. సో అలాగే మనం లా ఆఫ్ అట్రాక్షన్ బేస్లో అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఫార్ములాని ఖచ్చితంగా బేస్ చేసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ని మనం అప్లై చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇంకా కొంతమంది ఇలా ఉన్నారు, అంటే ఏది అడగాలో తెలియక ఇది వద్దు అది వద్దు అనే క్లారిటీతో ఉంటున్నారు, కానీ ఏది కావాలో క్లారిటీతో ఉండట్లేదు. సో ఫస్ట్ ఒక కోరికకి క్లారిటీ ఉండి ఈ ఫార్ములాని ఫాలో అవుతే, ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఖచ్చితంగా గుడ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫార్ములాతో పాటు నాగరాజు గారు ప్రిన్సిపల్ కూడా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో.
లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే మనం ఏం ఆలోచిస్తామో ఏదైతే అవి ఉన్నామో అదే మన జీవితంలోకి వస్తుంది అనేది మాట. అంటే ఇప్పుడు ఒక ట్రీని తీసుకుందాము, ఒక విత్తనాన్ని, ఒక సీడ్ని తీసుకుందాం. యాపిల్ సీడ్ని మనం భూమిలో నాటామనుకోండి, యాపిల్ ఫ్రూట్ మాత్రమే అదే వస్తుంది. ఆ చెట్టు, ఆ ట్రీ అలా పెద్దగా అవి ఫ్రూట్స్ యాపిల్స్ని మాత్రమే ఇస్తుంది, ఆరెంజెస్ని ఇవ్వదు. ఎందుకని? మనం వేసిన సీడ్ ఏంటి? యాపిల్ సీడ్. సేమ్ అలాగే మన థాట్స్ పాజిటివ్గా ఆలోచించడం మానేసి నెగిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ రిజల్ట్ కావాలి, నా లైఫ్ బాగుండాలి అనుకుంటారు చాలామంది. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, ఇది ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫార్ములా ప్రిన్సిపల్ కంపల్సరీ అందరికీ తెలిసి ఉండాలి అప్లై చేసే వాళ్ళకి. నేను ఏమైతే ఆలోచిస్తున్నానో, నేను ఏదైతే అవి ఉన్నానో అదే నా జీవితంలో మళ్ళీ అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా యాపిల్ విత్తనం వేస్తే యాపిల్స్ మాత్రమే మళ్ళీ మనం ఫ్రూట్స్గా తీసుకోగలుగుతామో, ఆరెంజెస్ వేస్తే ఆరెంజెస్నే ఫ్రూట్స్గా తీసుకోగలుగుతాం. సేమ్ అలాగే మన థాట్స్ సబ్కాన్షియస్ మైండ్లో ఏవి రిలీజ్ చేస్తే, అనుమానాలు, భయాలు రిలీజ్ చేస్తే వాటికి తగ్గట్టుగానే లైఫ్ ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్గా, నమ్మకంతో, ధైర్యంతో, ఒక రిస్క్ మేనేజ్మెంట్తో ఏదైనా మనం పాజిటివ్ యాటిట్యూడ్తో చేస్తూ ఉంటే అవే మన జీవితంలోకి వస్తాయి. సక్సెస్ వస్తుంది, మనీ అట్రాక్షన్ జరుగుతుంది, రిలేషన్స్ బాగుంటాయి, అన్నీ కూడా ఇలాగే జరుగుతాయి. సో అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, నేను ఏదైతే అవ్వున్నానో అదే నేను అట్రాక్ట్ చేస్తాను అని అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి. సో నెగిటివ్గా ఆలోచిస్తూ నాకు పాజిటివ్ రిజల్ట్ రాలేదేంటి అని చెప్పి వెయిట్ చేయడము, లేదు అంటే అసలు యాపిల్ సీడ్ వేసిన తర్వాత ఆరెంజెస్ కోసం వెయిట్ చేస్తే అసలు ఎప్పటికీ రావు. యూనివర్స్ సపోర్ట్ చెయ్యదు అలా. ఎందుకని? మనం ఏవైతే థాట్స్ పంపిస్తామో వాటికి కనెక్ట్ అవ్వే మనం ఆలోచించడం అనేది కరెక్ట్ మాట. నెగిటివ్ థాట్స్ చేస్తారు, పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెగిటివ్ థాట్స్ చేస్తున్నామా అనేది కూడా కొంత రియలైజ్ అవ్వకుండా అలా ప్రాబ్లం వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్ రిజల్ట్ కావాలనుకుంటామో అప్పుడు పాజిటివ్ థాట్స్ అనేవి అలవాటు చేసుకుని వాటిని రిపీటెడ్గా మన మీద నమ్మకాన్ని పెంచుకోవడం, ధైర్యాన్ని పెంచుకోవడం, ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడకుండా నమ్మడము, కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి పాజిటివ్ ఎమోషన్స్ని కనుక మనం ఇన్పుట్ చేసుకుంటే మైండ్లో రిజల్ట్ కూడా అదే ఉంటుంది నాగరాజ్ గారు. లైక్ అట్రాక్ట్స్ లైక్, ఏదైతే అవి ఉన్నామో అదే అట్రాక్ట్ చేస్తాం. సో ఇది ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ విజువలైజేషన్ టెక్నిక్ గురించి కానివ్వండి, మనీ రూల్స్ కానివ్వండి, అండ్ కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ వైస్ చూసుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ మనీ అట్రాక్షన్ గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో క్లాసెస్ ఆబ్వియస్లీ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు అక్టోబర్ 9th నుంచి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నాగరాజ్ గారు. 28 days ఉంటాయి అవి. డైలీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ క్లాసెస్, చాలామంది సక్సెస్ అయిన క్లాసెస్. అందులో ఏముంటాయంటే మనీ మెడిటేషన్స్ అనేవి గైడ్ చేయడం జరుగుతుంది. హొపోనొపోనో టెక్నిక్ మనీ నిరంతరంగా ఫ్లోయింగ్ లాగా కంటిన్యూ అయ్యేలాగా అదొకటి నేర్పించడం జరుగుతుంది. అలాగే గ్రాటిట్యూడ్ అన్ని వేస్లో, మనీకి, రిలేషన్స్కి, హెల్త్కి, అన్ని వేస్లో ఎలా మనం అప్లై చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్, మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ క్లాసెస్లో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ క్లాసెస్ అక్టోబర్ 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 28 days ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్. మంచిదండి. ఎందుకంటే చాలామంది ఈ కంటెంట్కి సంబంధించి చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్లో వెళ్ళినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కదా, సో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ మేరీ గారిది అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అది విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కానివ్వండి, పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కానివ్వండి, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానివ్వండి, సో ఏది ఉన్నా సరే, అండ్ పాజిటివ్ నెగిటివ్ రూల్స్ వాటికి సంబంధించింది కానివ్వండి, అంటే త్రూ సబ్జెక్ట్ ఏదైనా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే అండ్ వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.